సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల ఐక్యత అవార్డులు అధికారులకు సర్పంచుల ఐక్యత సర్పంచుల ఐక్యత సర్పంచుల ఐక్యత పెండింగ్ బిల్లులు వెంటనే పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల ఐక్యత సర్పంచుల ఐక్యత పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ మేము చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఈ రోజుకు 6వ రోజుకు చేరుకుంది. నేడు చివరి రోజు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మా బిల్లులు ఇస్తామనే ఒక సోయి కూడా లేదు. అందుకనే ఈరోజు మేము షెడ్యూల్ ప్రకటిస్తున్నాము. ఇప్పుడు రాబోయే శాసనసభ సమావేశాలను అడ్డుకుంటాం, అసెంబ్లీని అడ్డుకుంటాం, అదేవిధంగా మంత్రుల ఇండ్లను అడ్డుకుంటాం, కలెక్టరేట్ ముట్టడిస్తాం. త్వరలోనే మా కార్యాచరణ రూపొందిస్తాం. మేము పోరాటాన్ని ఆపము, మా పోరాటాన్ని ఉధృతం చేస్తాము. గ్రామ పంచాయతీలకు తాళాలు వేసి మేము మీ పరిపాలన సాగనీయం. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ రోజున మేము మీకు డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇప్పటి వరకు మీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇది మేము ఈరోజు చివరి రోజుగా మేము చెప్తున్నాము. త్వరలోనే మీ అసెంబ్లీని ముట్టడిస్తాం, మీ కలెక్టరేట్లను ముట్టడిస్తాం, మీ మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం. మాకు బిల్లులు న్యాయంగా రావాల్సిన బిల్లులు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. నా పేరు జోగు లక్ష్మీరాజం అలియాస్ సాగర్, జేఏసీ జిల్లా అధ్యక్షుడు. నేడు సర్పంచుల యొక్క 6వ రోజు దీక్షా సందర్భంగా ప్రభుత్వ పాలకులకు, అధికారులకు అయ్యా మేము ఏమి తప్పు చేశాము, మరి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నారు, మరి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్నారు. మరి భారతదేశం కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతుంటే మా ప్రాణాలను ఒడ్డి మరి మేము గ్రామాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాము. మరి మురుగునీటి కాలువలు అయితేనేంటి, మంచినీరు అందించడంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు, మరి అనేకమైనటువంటి కార్యక్రమాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారుల ప్రొసీడింగ్స్ మేరకు మేము నిర్మాణాలు చేపట్టాము. మరి అట్టి బిల్లులు మరి మాకు చెల్లించడం